హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ శరణ్య జగదీష్. ఓకే, నేను ఇక్కడైతే మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయినాక 2 ఆనియన్స్ కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఈరోజు ఈ కర్రీ ఎందుకు చేస్తున్నానంటే ఈరోజు ఫ్రైడే కదా, సో ఎన్వి అయితే తిన్నాం కదా, అందుకని చెప్పి నేను వెజ్ కర్రీలో మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మష్రూమ్ అయితే ఎన్వి అయితే కాదండి, సో అందుకు నేను మష్రూమ్ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్ నీట్గా ఫ్రై అయ్యేలోపు చిన్న చిన్నగా మష్రూమ్స్ అన్నీ కూడా నీట్గా కట్ చేసుకొని వాటర్లో సాల్ట్ వేసి కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకొని వాష్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అదేవిధంగా 2-3 పచ్చిమిరపకాయలు, చిల్లీ అయితే నీట్గా ఇలా ఈనెల్లా కట్ చేసుకోవాలండి. అదే చిన్న చిన్న పీసెస్లా కాకుండా ఇలా కట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తూ మంచిగా సిమ్లోనే ఫ్రై అవ్వనివ్వాలి కాసేపు. ఇంకోటి ఇక్కడ ఇది ఫ్రై అయ్యే లోపు అనమాట, ఇలా నీట్గా కలుపుకొని కొంచెం సిమ్లో టర్న్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం పొడి. ఇక్కడ నేను అన్నీ కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకునే పౌడర్స్ అండి, ప్యాకెట్ పౌడర్స్ ఏం యూజ్ చేయట్లేదు. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యూజ్ చేస్తున్నాను. ఇది కూడా నేను హోల్ గరం మసాలా తెచ్చుకొని ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నదని. అలాగే పసుపు కొమ్ములు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నది. ఇక్కడ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇవన్నీ కూడా ఆనియన్స్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా సింపుల్గా త్వరగా మార్నింగ్ లంచ్ బాక్సెస్కి రెడీ చేసుకుంటాం కదండి పిల్లలకి, వాళ్ళకి కూడా బాగా సెట్ అవుతుంది, త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. అలాగే 2 టమాటాలని నీట్గా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మంచిగా సాఫ్ట్గా పేస్ట్ అయ్యేంత వరకు రెడీ పెట్టుకొని అదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక నేను కొంచెం మీడియంలో పెట్టుకున్నాను, మరీ సిమ్లో కాకుండా కొంచెం మీడియంగా ఉండేలాగా మంటని సెట్ చేసుకొని కిందన ఫ్లేమ్ని సెట్ చేసుకున్నానండి. మంట మీన్స్ ఫ్లేమ్. ఇంకా అదేవిధంగా ఇక్కడ గ్లాస్ పెట్టేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా దగ్గరికి ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం వాటరే యూజ్ చేస్తున్నా. ఇక్కడ నేనేం పులుపు యాడ్ చేయలేదు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా కర్రీని అనమాట ఇలా కొద్దిగా గ్రేవీ లాగా అయ్యాక మనం రెడీగా పెట్టుకున్న కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న పీసెస్ని అన్నీ కూడా ఆ గ్రేవీలో కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. నీట్గా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. నేను సపరేట్ మసాలాస్ ఏం యూజ్ చేయట్లేదండి, రెగ్యులర్గా అన్నీ నేను ప్రిపేర్ చేసినటువంటివి పసుపు కానీ, కారం పొడి కానీ, అలాగే గరం మసాలా కానీ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్. నేను ప్రతి కర్రీలోకి ఇవే అయితే యూజ్ చేస్తాను. అది నేను ప్రిపేర్ చేసుకున్నవే అన్నీ కూడా 1 మంత్కి సరిపోయేలా సెట్ చేసుకుంటాను బిఫోర్గానే. ఒక డే మనకు ఫ్రీ ఉంటుంది కదా, ఆ టైంలో అనమాట, నాకు వర్కింగ్ డేస్ కానప్పుడు ఈ విధంగా పెట్టుకొని ఫ్లేమ్ని కొంచెం పెంచుకున్న తర్వాత ఇలా గ్లాస్ లిడ్ అయితే యాడ్ చేసి పెట్టుకుంటాను. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట, సరిపోయిందా లేదా, ఇంకేమైనా పడుతుందా, వాటర్ యాడ్ చేసాం కదా అని చెప్పి అంతా ఫ్రై అయ్యి కలుపుకున్నాను. ఇలా నీట్గా మంచిగా చిన్న చిన్న బొబ్బుల్స్ వస్తున్నాయి చూసారు కదా, ఇలా ఇదంతా బొబ్బులు అయ్యేంత వరకు నీట్గా ఫ్రై చేసుకున్నాను. అదేవిధంగా ఇందులో కొంచెం సాల్ట్ అయితే సరిపోలేదు అనిపించింది, అందుకని చెప్పి కొంచెం సాల్ట్. అదేవిధంగా ఇక్కడ కొంచెం నేను ఆచివారి గరం మసాలా యూజ్ చేశానండి. అది ఫ్లేవర్ అయితే స్మెల్ కానీ అది చిల్లీ పౌడర్ మిక్సింగ్ గరం మసాలా అనమాట, బాగుంది. అలా అని చెప్పి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇలా అంతా కూడా కొంచెం సిమ్లోనే పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువగా కుక్ చేసేటప్పుడు నాన్ స్టిక్ వేరే ఏవైనా యూజ్ చేసేటప్పుడు కర్రీ కూడా బాగా రావాలంటే సిమ్లోనే కుక్ చేయండి. స్లోగా మనకి ప్యాన్ కూడా పాడైపోదు, త్వరగా కుకింగ్ కూడా మంచిగా అవుతుంది. అదే మంచిగా బాయిల్ అయ్యి నీట్గా కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా అదేవిధంగా గ్యాస్ కూడా మనకి సేవ్ అవుతుంది. సో నేనైతే ఈ విధంగానే కుక్ చేస్తాను. ఇంకా ఇది ఓవరాల్గా అయ్యేసరికి నాకు 25 మినిట్స్ అయితే పట్టిందండి కర్రీ మొత్తం ప్రిపేర్ అయ్యేసరికి. ఈ గ్యాప్లోనే నేను రోటీస్ లంచ్ బాక్స్కి, అదేవిధంగా రసం ప్రిపేర్ చేసుకున్నాను బిఫోర్గానే. ఇంకా ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి కదా, మార్నింగ్ మళ్ళీ హడావుడిగా వెళ్ళాల్సిందే డ్యూటీకి.
ఇంకా అంతా కూడా బాగా కుక్ అయ్యి ఆ బబుల్స్ అన్నీ కాస్త ఆయిల్గా చేంజ్ అవుతాయి అన్నమాట. మనకి ఎలా మనం ఐడెంటిఫై చేయాలి కర్రీ అయిపోయింది అనేది అంటే పైకి అనేది ఆయిల్ అనేది పైకి వస్తుంది, తేలుతుంది అనమాట, అంటే పైకి కనిపిస్తుంది. ఇలా నీట్గా బబుల్స్ వస్తున్నాయి. అలాగే మనకి త్వరలోనే వినాయక చవితి వస్తుంది కదండి, అందరూ కూడా మట్టి వినాయకుడిని ప్రిపేర్ చేయండి. కలర్స్ లేకుండా ఉన్నవైతే చాలా మంచిదండి, మనకి పూజ కూడా బాగుంటుంది. నేను ఈ మధ్యన మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి స్టోర్కి అయితే విజిట్ చేశాను. అదేనండి హైపర్ మాల్, వాల్యూ జోన్ అంటారు, హైపర్ మార్ట్ అనమాట. సో నేను ఇప్పుడు గణేష్ని చవితి వస్తుంది కదా, వినాయక చవితి, సో అందుకని చెప్పి నేను గ్రాసరీస్ కోసమని వెళ్ళాను. అక్కడ ఏంటంటే 2000 అబోవ్ గ్రాసరీస్ తీసేసుకుంటే ఒక వినాయకుడిని వాళ్ళైతే మట్టి వినాయకుడిని ఇచ్చారనమాట ఫ్రీగా. ఈ విధంగా ఫైనల్గా కర్రీ అయితే కుక్ అయిపోతుందండి. ఇలా మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా మనం బాగా జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి.